హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం ఒక మంచి వీడియోతో వచ్చేసాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక స్ట్రాటజీ, బ్యాంక్ బీస్ మీద ఈటీఎఫ్ స్ట్రాటజీ తీసుకొని వచ్చాను. సో ఇక్కడ నేను బ్యాంక్ బీస్ సెలెక్ట్ చేస్తున్నాను కదా అని మీరు రికమెండేషన్గా తీసుకొని బై అండ్ సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఎలా తీసుకోవాలి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్గా తీసుకొని బ్యాక్ టెస్ట్ చేసి మీకు నచ్చినట్లయితే అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇది డిస్క్లైమర్. ఓకే. సో ఎనీవే లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు ఇక్కడ నేను గోల్డ్ బేస్ తీసుకున్నాను. మీరు చూడొచ్చు, ఈటీఎఫ్ అంటే మనకు చాలా నమ్మకం. ఏం నమ్మకం అంటే అది ఎన్ని రోజులైనా సరే ఇలా పైకి వెళ్తూనే ఉంటుంది అని మనకు నమ్మకం అనమాట. ఒకవేళ ఫాల్ అయినా కానీ మళ్ళీ రికవరీ ఉంటుంది. అదే యూటీఎఫ్స్లో ఉండే బ్యూటీ అనమాట. సో ఈ గోల్డ్ బేస్లో కూడా మనం అలాగే అనుకుంటాము, కానీ చెప్పలేము. ఏమంటారంటే డిస్క్లైమర్గా చెప్తున్నా, ఏది గ్యారంటీ ఉండదు స్టాక్ మార్కెట్లో. సో ఎనీవే చూద్దాము. ఇక్కడ గోల్డ్ బేస్ ఈటీఎఫ్ తీసుకున్నాను. ఏం చేస్తానంటే ఇందులో మనము ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్, ఒక ట్రేడింగ్ లాగా చేయొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ వదిలేయడము, అలా కాకుండా ఒక స్వింగ్ ట్రేడ్ లాగా కూడా మనం చేసుకోవచ్చు ఈటీఎఫ్స్లో. అలా చేస్తూ ఎప్పుడు చేస్తే మనకు ఏమంటారు మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డౌన్ఫాల్ని మనం తప్పించుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూసి ఎలా మనము ఒక స్వింగ్ ట్రేడ్ చేసి ఫాస్ట్గా మన టార్గెట్స్ రీచ్ కావడానికి ట్రై చేస్తాము. కానీ ఇక్కడ గ్యారంటీ ఏది ఉండదు ఫాస్ట్గా వస్తుందని మనం చెప్పలేము. కాకపోతే ఒక ప్లేస్ అనేది మనం క్యాప్చర్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే, అక్కడ ట్రేడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం మంత్లీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఎప్పుడు ఏ టైంలో మనము ఎస్ఐపి చేసుకుంటే అప్పుడు మనకు బెస్ట్గా లోయెస్ట్ ప్రైస్లో, ఆ ఫేజ్లోని లోయెస్ట్ ప్రైస్లో మనం క్యాప్చర్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ మనం చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చాలా క్లమ్జీగా కనబడుతుంది ఈ చార్ట్. ఎందుకంటే ఈటీఎఫ్స్ చార్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఏ ఈటీఎఫ్ తీసుకున్నా కానీ మనకు క్లమ్జీగానే కనబడుతుంది. సో ఇలా మనము ఉండకూడదు, నీట్గా ఉండాలి అనుకుంటే చార్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్స్ కదా, మనం ఇక్కడ క్యాండిల్ స్టిక్స్కి వెళ్ళి హైక్ యాషి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కాస్త చూడడానికి నీట్గా అండ్ మనకు ట్రెండ్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ చేస్తే మనకు ఫాస్ట్గా మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాను కదా. ఇప్పుడు ఈ స్ట్రాటజీ నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు గమనించవచ్చు, హైక్ యాషి క్యాండిల్స్కి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ మాత్రమే మోస్ట్లీ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, బుల్లిష్ క్యాండిల్ అంటే కింద విక్ ఉండదు, పైన మాత్రమే విక్ ఉంటుంది. ఎంత బుల్లిష్ క్యాండిల్ అయినా సరే పైన విక్ ఉంటుంది, కింద విక్ ఉండదు అనమాట. అంటే చిన్న పుల్లలాగా కనపడుతున్నాయి కదా, సో అలా ఉండదు అనమాట. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అంటాము. అలాగే బేరిష్ క్యాండిల్ అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎంత మంచి బేరిష్ క్యాండిల్ అయినా సరే పైన పుల్ల ఉండదు, కింద పుల్ల ఉంటుంది. దీన్ని మనము బేరిష్ క్యాండిల్ అంటాము. అలాగే ఇక మూడో టైప్ ఆఫ్ క్యాండిల్ వచ్చేసి డోజీ క్యాండిల్స్ ఉంటాయి అనమాట. అంటే ఇలాంటి క్యాండిల్స్ పైన కింద విక్స్ ఉంటాయి, మధ్యలో బాడీ చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, గ్రీన్కి అయినా సరే పైన కింద విక్స్ ఉన్నాయి, కింద బాడీ మాత్రం చిన్నగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ కూడా ఇది కూడా ఒక విక్ లాగా ఉంది, ఇది ఒక విక్కే, ఇది ఒక విక్కే. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ మాత్రమే కనబడతాయి మనకు. హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మరి స్ట్రాటజీ ఏంటంటే మనము ఇందులో ఒక ఇండికేటర్ని యూస్ చేసుకుంటాము. సో ఇండికేటర్ యూస్ చేయడానికి మనం ఇక్కడ ఇండికేటర్స్కి వచ్చేసి ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. నేను మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఈఎంఏ సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా మనకు 9 ఈఎంఏ ప్లాట్ అయిపోతుంది. సో 9 ఈఎంఏతో కూడా బ్యూటిఫుల్గా చేయొచ్చు, అది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతానికి వాడే ఈఎంఏ సెట్టింగ్ వచ్చేసి 9 కాదు, మనము 50 తీసుకుంటాం అనమాట. సో 50 ఈఎంఏ తీసుకుంటాము, ఓకే చేస్తాము. తర్వాత ఈ 50 ఈఎంఏ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము అంటే మీరు గమనించవచ్చు, ప్రైస్ 50 ఈఎంఏ కిందికి అట్ ద సేమ్ టైం కిందికి పైకి వెళ్తూ ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనము ఈ 50 ఈఎంఏ బేస్ చేసుకొని నీట్గా మనము ఫస్ట్ ఎస్ఐపి ఎలా చేయొచ్చో చెప్తాను. మంత్లీ ఎస్ఐపి చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ పీరియడ్లో చేస్తే బాగుంటుందో చెప్తాను. అట్ ద సేమ్ టైం స్వింగ్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకు కూడా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ
ఎస్ఐపి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఉంది, ఈటీఎఫ్ ఇలా పైకి వెళ్తూ ఎప్పుడైతే ఇలా కిందికి వచ్చిందో మీరేం చేస్తారంటే ఆ మంత్లో ఎవ్రీ డే మంత్లో ఉండే మీ అమౌంట్ని డివైడ్ చేసుకొని ఎవ్రీ డే ఇలా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 3000 రూపీస్ ఉన్నాయనుకోండి మంత్లీ ఇన్వెస్ట్ చేయడానికి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో ఈ 3000ని మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక 20 డేస్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఒక 2000 రూపీస్ ఉన్నాయనుకోండి, ఎవ్రీడే ఎంత వస్తుంది 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎవ్రీడే ఇక్కడ 100 ఇన్వెస్ట్ చేస్తూ మీరేం చేయొచ్చు అంటే ఈ 50 ఈఎంఐ కింద ఉన్న ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసేసి వన్స్ ఈ 50 ఈఎంఐ దాటేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ని ఆపేయాలి ఎస్ఐపిని. ఓకే, మరి 10 డేస్ 15 డేస్లోనే ఇక్కడ పైన వచ్చేసింది అనుకోండి, మరి ఇంకా అమౌంట్ మిగిలి ఉంటుంది కదా మంత్ అంటే ఇంకొక ఈటీఎఫ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను గోల్డ్ బేస్లో చెప్తున్నా, మీరేం చేయొచ్చు అంటే ఈ ఎస్ఐపి చేయడానికి ఇంకొక ఈటీఎఫ్లో తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ టోటల్ అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ అయిపోతుంది. ఈటీఎఫ్స్ అంటే ఒకటో రెండో కాదు కదా, మనకి నంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ ఒక 30 ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ ఇలా కిందికి 50 ఈఎంఐ కిందికి వస్తుందో అప్పుడు ఏం చేస్తాము అంటే నేనేం చేస్తానంటే ఈ కిందికి వచ్చిన ప్రతి రోజు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తాను. తర్వాత లాంగ్ టర్మ్కి వదిలేస్తాను అనమాట. మనం ఎస్ఐపి చేసేదే లాంగ్ టర్మ్ కోసం కాబట్టి లాంగ్ టర్మ్ వదిలేస్తాం. అలా చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు అంటే వాల్యూలో ఉన్నప్పుడు బై చేస్తాము, ఓవర్ వాల్యూ అయినప్పుడు మనం దాన్ని రైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా చూడండి, మనం ఇలా కిందికి వచ్చినప్పుడు 50 ఈఎంఐ కింద బై చేస్తాము. ఇక్కడ ప్రతి డే ఏమవుతుందంటే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత 50 ఈఎంఐ పైన వదిలేయడం జరుగుతుంది. ఇలా చేస్తే ఇక్కడ కూడా కిందికి వచ్చినప్పుడు ఎవ్రీడే మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, పైన వదిలేయడం జరుగుతుంది అనమాట. ఇలా చేస్తూ వెళ్తే మనకేమవుతుందంటే లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఈ ఫేజ్లోని లోయెస్ట్ ప్రైస్లో మనం బై చేసినట్టు ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఈ ఫేజ్లోని లోయెస్ట్ ప్రైస్లోనే మనం ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఫేజ్లోని లోయెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసాము, మళ్ళీ ఈ ప్రైస్ అంత ఈజీగా రాదు. కావాలంటే మీరు చూడండి, ఇదే లోయెస్ట్ ప్రైస్ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. ఇలా మనము ఈ చిన్న టెక్నిక్ వాడి ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ప్రతిసారి తక్కువ వాల్యూలోనే మనం ఇన్వెస్ట్ చేసుకొని ఎస్ఐపిని మనము ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇలా చూస్తే మీరు ఇక్కడ ప్రతిసారి క్లమ్జీగా ఉంది చార్ట్, ఎందుకంటే ఈటీఎఫ్ కాబట్టి, అయినా కానీ ఇలా ప్రతిసారి మనము ఇన్వెస్ట్ చేస్తూ తక్కువ ప్రైస్లోనే లోయెస్ట్ వాల్యూలో అండర్ వాల్యూ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మీకు స్వింగ్ ట్రేడ్ చేయాలనిపించింది అనుకోండి, సో స్వింగ్ ట్రేడ్ చేయడానికి ఏం చేయాలి అంటే ప్రైస్ ఇలా వస్తూ కిందికి రావాలి. సో కిందికి వచ్చిన తర్వాత ఇలా పైన ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇది మంచి బుల్లిష్ క్యాండిల్. సో ఇలా బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్లో అంటే నెక్స్ట్ డే మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే దీన్ని రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఎంతవరకైనా రైడ్ చేయొచ్చు. మీరు కావాలంటే 1:2 1:3 అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మంచి బుల్లిష్ క్యాండిల్, నేనేం చేస్తానంటే నెక్స్ట్ డే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాను స్వింగ్ ట్రేడ్ చేయడం కోసము. స్టాప్ లాస్ అనేది అవసరం లేదు, యాక్చువల్లీ ఈటీఎఫ్స్కి స్టాప్ లాస్ అవసరం లేదు. కానీ కిందికి ఇలా ఇప్పుడు ఇక్కడ కిందికి ఇలా వచ్చినప్పుడు నేను స్ట్రక్ అయిపోతాను సార్, అన్ని రోజులు ఉండలేను అంటే ఎవరైనా సరే స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఆ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ లోలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. తర్వాత దాన్ని రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. మీ ఇష్టం, 1:2 1:3 ఎంతైనా సరే రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఏంటి ఇక్కడ కండిషన్ ఏంటంటే మళ్ళీ చెప్తాను, ఎప్పుడైతే ఇలా 50 మూవింగ్ యావరేజ్ కింద నుంచి ప్రైస్ కిందికి రావాలి, కింద నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉందో వెళ్ళేటప్పుడు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ చేస్తుంది. సో ఇదైనా తీసుకోవచ్చు. ఇది నాకు మంచి బుల్లిష్ లాగా కనపడింది కాబట్టి నేను నెక్స్ట్ డే మార్నింగే ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోలో నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఆ తర్వాత 1:2 1:3 ఎంతైనా సరే రైడ్ చేస్తూ వెళ్తాను అనమాట. మళ్ళీ వెయిట్ చేసి ఎప్పుడైతే ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్తుందో 50 ఈఎంఐ కిందికి రావాలి, పైకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ చూసుకుంటాను. సో మంచి బుల్లిష్ క్యాండిల్ దొరికిన తర్వాత నేనేం చేస్తానంటే దాన్ని హై మార్క్ చేసుకొని ఇలా అది క్లోజ్ అయిన తర్వాత ఆ క్లోజ్ మార్క్ చేసుకొని నెక్స్ట్ డే ఏం చేస్తానంటే ఇక్కడ అది క్రాస్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో అది నా ఎంట్రీ పాయింట్ అయింది. ఇప్పుడు ఎంట్రీ అయిన తర్వాత ఎక్కువ రోజులు నేను ఇందులో వెయిట్ చేయను సార్, నేను ఒకవేళ కిందికి వచ్చేస్తే స్టాప్ లాస్ కావాలి నాకు అంటే
ఈ క్యాండిల్ కానీ ఆ ప్రీవియస్ క్యాండిల్ కానీ ఒకవేళ ఈ క్యాండిల్ పెద్దగా ఉందంటే ఆ క్యాండిల్ లోనే పెట్టుకోండి, చిన్నగా ఉందంటే ప్రీవియస్ క్యాండిల్ లో అయినా సరే పెట్టుకొని మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడే పెట్టుకుంటాము. 1:2 1:3 హ్యాపీగా ఇక్కడ 1:2 ఏంటి 1:3 కూడా వచ్చేసి ఉంటుంది అనమాట. ఇలా స్వింగ్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా కిందికి వెళ్ళాలి, మంచి బుల్లిష్ క్యాండిల్ కావాలి. ఇక్కడ చూడండి అన్ని విక్స్ చాలా పెద్దగా ఉన్నాయి. బుల్లిష్ క్యాండిల్ కి విక్ తక్కువగా ఉంటుంది అనమాట. పైన ఐకనాషి క్యాండిల్స్ లో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కి విక్ అనేది కొంచెమే ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద విక్స్ వస్తున్నాయంటే రిజెక్షన్స్ ఉన్నాయి అని. సో ఈ ఏరియాలో మీరు గమనిస్తే ప్రతి బుల్లిష్ క్యాండిల్ కి రిజెక్షన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేయను. సో తర్వాత ఇక్కడ ఇలా కిందికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు ఇది నాకు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ లాగా కనబడుతుంది. బాడీకి విక్ కంపారిజన్ చేస్తే చిన్నగానే ఉంది కాబట్టి విక్ నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ ఇన్వెస్ట్ ఈ హైని మార్క్ చేసుకొని నెక్స్ట్ డే ఈ హై అంటే క్లోజింగ్ మార్క్ చేసుకొని నెక్స్ట్ డే వెయిట్ చేస్తాను. సో వెయిట్ చేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ డే రాలేదు, ఆ నెక్స్ట్ డే వచ్చింది. సో లేదు సార్ ఇది విక్ పెద్దగా ఉంది అంటే నెక్స్ట్ డే మీరు గమనిస్తే ఇది కూడా మంచి బుల్లిష్ క్యాండిలే, ఈ హైలో అయినా సరే మీరు తీసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనము ఎంట్రీని, నేనైతే అలా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 1:3 తీసుకోవచ్చు అనమాట. సో 1:2 1:3 తీసుకుంటే హ్యాపీగా మనము ఈటీఎఫ్స్ కాబట్టి భయం లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈటీఎఫ్స్లో స్టాప్ లాస్ ఎందుకు అవసరం లేదు, నేను వెయిట్ చేస్తాను అంటే వెయిట్ చేసైనా సరే ఇది మంచి మొమెంటం అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఈవెన్ దో మీరు స్టాప్ లాస్ పెట్టుకోకపోయినా కానీ ఏమొస్తుందంటే ఇక్కడ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా చూడండి ఇక్కడ కూడా కిందికి వచ్చింది, పైన మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది, దీనిపైన ఇలా వెళ్ళిపోయింది. ఈ మొమెంటం అనేది వస్తుంది అనమాట. అలా మనం ఎవ్రీ టైమ్ ఇలా మొమెంటం క్యాచ్ చేస్తూ వెళ్తే ఈటీఎఫ్స్ లో బాగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో ఇది ఈటీఎఫ్స్. ఇంకా నేను గమనించిన ఆపర్చునిటీ ఏంటంటే మనం బిట్ కాయిన్ లో కూడా గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసి బాగా ఉన్న ఆపర్చునిటీని మిస్ కాకుండా యూస్ చేసుకోవచ్చు. సో కింద నేను డిస్క్రిప్షన్ లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ అండ్ షార్క్ ఎక్స్చేంజ్ లింక్స్ ఇస్తున్నాను. అక్కడ మీరు ఎవరైతే బిట్ కాయిన్ గోల్డ్ లో కూడా మేము ట్రేడ్ చేసుకుంటాము, సో నా వీడియోస్ పాత ఛానల్లో మీరు చూసే ఉంటారు ఎంత కాన్ఫిడెంట్ గా మనం చెప్తాము అనేది. సో అంతే కాన్ఫిడెంట్ గా మనము బిట్ కాయిన్ లో కూడా క్రిప్టోలో అండ్ గోల్డ్ లో కూడా చెప్పబోతున్నాం. ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, అందుకే ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకురావడం లేదు. వన్స్ నేను బాగా ప్రాక్టీస్ చేసి మీ ముందుకు వచ్చిన తర్వాత, అంటే ప్రాక్టీస్ అంటే ప్రూఫ్ లాగా ఉండాలి కదా, నేను చేస్తున్నానా లేదా అనేది మీకు చూపించాలి అంటే ఫస్ట్ నేను చేయాలి. కాబట్టి నీట్గా చేస్తున్నాను. అది చేసిన తర్వాత పూర్తిగా నేనేం చేస్తానంటే దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మధ్యలో వస్తుంటాయి బిట్ కాయిన్ బేస్డ్ స్ట్రాటజీస్, నేను పాటించే స్ట్రాటజీస్. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సపరేట్గా. మనము క్రిప్టో కోసమే, క్రిప్టో బిట్ కాయిన్ అండ్ డిఫరెంట్ థింగ్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ కూడా షేర్ చేశాము. ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్ కానీ షార్క్ ఎక్స్చేంజ్లో కానీ లింక్ ఓపెన్ చేస్తారో ఒకసారి నాకు వాట్సాప్ చేయండి స్క్రోల్ అవుతున్న నంబర్కు. అక్కడ మనము ఒక ప్రైవేట్ గ్రూప్లో కూడా యాడ్ చేసి నీట్గా మొత్తం ఒక కోర్సే ఇచ్చేద్దాము. బిట్ కాయిన్కి క్రిప్టో అండ్ గోల్డ్కి సంబంధించేసి నీట్గా కోర్సే ఇస్తాను. ఆ కోర్స్ చేసినా కానీ మనము ఎన్ని రోజులైతే మనకు లీగల్గా ఏ ప్రాబ్లం రాదో అన్ని రోజులు మనము ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ కోర్సులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బిట్ కాయిన్ క్రిప్టోలో కూడా జాయిన్ అయిపోండి. ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనము హెవీగా ఎర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇండియన్ మార్కెట్స్లో ఇంట్రాడే చేసినా కానీ 5x ఇస్తున్నారు, కానీ అక్కడ 200x దాకా ఇస్తున్నారు. కానీ ఎంత లిమిటెడ్గా చేస్తే మనకు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా పాటిస్తే మనం ప్రాఫిటబుల్గా ఉంటామనేది అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూద్దాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో కూడా జాయిన్ అయిపోండి. ఒక చిన్న అమౌంట్తో ట్రై చేయండి. నచ్చినట్లయితే అందులో కూడా మీరు ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉండొచ్చు. మోస్ట్లీ మనం క్రిప్టో స్పాట్లో కాదు, గోల్డ్లో కూడా స్పాట్లో కాదు, మనము పర్పెచువల్స్లో చేస్తామంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్లో, మోస్ట్లీ ఫ్యూచర్స్లోనే చేసి మనము ప్రాఫిటబుల్గా ఉంటాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా జాయిన్ అయిపోండి. అలాగే ఇంకా స్వింగ్ ట్రేడింగ్ మీద క్లాసెస్ కావాలంటే కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. స్క్రాల్ అవుతున్న నంబర్కి రికార్డింగ్స్ ఉన్నాయి. వన్స్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అయితేనే మనం రికార్డింగ్స్ ఇచ్చింటాం కదా, అది వాచ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం
సపరేట్ క్లాసెస్ కూడా తీసుకుందాం. అన్ఫార్చునేట్లీ మన ఛానల్ని చాలామంది స్ట్రైక్స్ వేసి, నేను ఏ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ 2 ఛానళ్ళని స్ట్రైక్ వేసి తీసేశారు. సో అది అర్థమైంది నాకు. నేను ఒక వీడియో పెట్టగానే దాన్ని స్ట్రైక్ వేసి తీసేలాగా చేశారు. సో అన్ఫార్చునేట్లీ, సో హోప్ఫుల్లీ ఈ ఛానల్ అన్నా సరే మనము పోగొట్టుకోకుండా చూస్తాం. ఒకవేళ పోయినా ప్రాబ్లం లేదు, ఇంకొక ఛానల్తో వస్తాను. ఓపెన్గానే మాట్లాడతాను నేను ఏదైనా సరే. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.